లో కౌంటింగ్ ప్రారంభం కాబోతుంది. అయితే ఇప్పటికే ఎన్నికల బరిలో నిలిచినటువంటి అభ్యర్థులు అయితేనేమి, అదేవిధంగా ఏజెంట్లు, ఎన్నికల అధికారులు, సిబ్బంది కూడా ఆ కౌంటింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. అయితే ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కించడానికి అక్కడ ఏదైతే అధికారులు కూడా కొంతమంది సిబ్బందిని కూడా ప్రత్యేకంగా నియమించి స్ట్రాంగ్ రూమ్లో నుంచి పోస్టల్ బ్యాలెట్ బాక్సులను కూడా కౌంటింగ్ కేంద్రాలకు కూడా తీసుకెళ్లేందుకు కూడా చర్యలు చేపట్టారు. 8 గంటలకు సరిగ్గా పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. 8:30 గంటలకు మామూలుగా ఈవీఎం సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ కూడా ప్రారంభం కాబోతుంది. అయితే ఇక్కడ రాయలసీమ యూనివర్సిటీలో కర్నూలు జిల్లాలోని 7 నియోజకవర్గాలతో పాటు నంద్యాల జిల్లా పరిధిలోని పాణ్యం నియోజకవర్గం మొత్తం 8 అసెంబ్లీ స్థానాలకు, అదేవిధంగా కర్నూలు పార్లమెంటు స్థానానికి సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు ఇక్కడ జరగనుంది. అయితే ఇక్కడ కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలు చేపట్టారు. 4 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. రాయలసీమ యూనివర్సిటీలో రెడ్ జోన్ ప్రకటించారు. ఇక్కడ దాదాపు 2 కిలోమీటర్ల వరకు కూడా ఎక్కడ కూడా ఏదైతే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కూడా ప్రత్యేకమైనటువంటి ఆంక్షలు విధించారు. ఇక్కడ ఏదైతే ఎవరైనా సరే అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నటువంటి నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రంలో కానీ బయట కానీ కూడా ఎలాంటి గొడవలు జరగకుండా పోలీసులు అయితే కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలు చేపట్టారు. మొదటగా ఏదైతే కౌంటింగ్ 8:30 గంటలకు ప్రారంభం కాబోతుంది. 8:30 గంటలకు ఈవీఎంల కౌంటింగ్ ప్రారంభమైన తర్వాత ప్రతి రౌండ్ కూడా 30 నిమిషాల టైం పడుతుంది. కొన్ని ఏదైతే మొదటగా మంత్రాలయం నియోజకవర్గానికి సంబంధించినటువంటి కౌంటింగ్ ఏదైతే ఫలితం కూడా రాబోతుంది. ఆ తర్వాత చివరిగా పాణ్యం నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఫలితం కూడా సాయంత్రం 6:30 గంటలకు కూడా వెలువడేటువంటి అవకాశం ఉందని కూడా ఎన్నికల అధికారులు చెప్తున్నారు. ప్రతి నియోజకవర్గానికి కూడా 14 టేబుల్ ఏర్పాటు చేశారు. ఈ 14 టేబుల్ల దగ్గర సంబంధించినటువంటి ఆ ఏజెంట్లను, అదేవిధంగా పోలింగ్ సిబ్బందిని కూడా నియమించి అక్కడ ఎట్లాంటి వాళ్ళకి ఇబ్బందులు లేకుండా కూడా ఎన్నికల అధికారులు అక్కడ చర్యలు చేపట్టడం జరిగింది. సంబంధించి కూడా కొన్ని హింసాత్మక ఘటనలు మనం చూసాం, చోటు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. కానీ ఈసారి ఎట్లా ఉండబోతోంది అంటారు? ఎందుకంటే ఎక్కడికక్కడ కూడా ఇట్లాంటి ఇబ్బందులకు గురి చేసే వాళ్ళను మొదటి నుంచి కూడా బైండ్ ఓవర్ చేస్తున్న పరిస్థితులు, తర్వాత పోలింగ్ కేంద్రాల దగ్గర ఏదైతే కౌంటింగ్ కేంద్రాల దగ్గర రాకుండా ఉండడం కోసం వాళ్ళని దూరంలో పెట్టినటువంటి పరిస్థితులు కనిపించాయి. సో ఏంటి, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకున్నారు ఈ డిపార్ట్మెంట్కి సంబంధించి, పోలీసు వ్యవస్థకు సంబంధించి? జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేశారు. అదేవిధంగా ట్రబుల్ మాంగర్స్, రౌడీ షీటర్ల అయినా కూడా ప్రత్యేకమైనటువంటి బైండ్ ఓవర్ కేసులు నమోదు చేశారు. ఎవరైనా సరే ఆ అల్లర్లకు పాల్పడే వారిపైన కూడా ప్రత్యేకమైనటువంటి నిఘా పెట్టడం జరిగింది. ముఖ్యంగా కౌంటింగ్ కేంద్రాల దగ్గరనే కాదు, ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్నటువంటి గ్రామాలపైన కూడా ప్రత్యేకమైనటువంటి నిఘా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఆళ్లగడ్డ, నందికొట్కూరు, అదేవిధంగా ఆలూరు, పత్తికొండ నియోజకవర్గాల్లో చాలా అత్యంత సమస్యాత్మకమైనటువంటి గ్రామాలు ఉన్నాయి. అక్కడ కూడా కొద్ది రోజుల నుంచి కూడా పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేసి అక్కడ ఎలాంటి గొడవలు జరగకుండా ప్రత్యేకమైనటువంటి భద్రతా చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ, అదేవిధంగా డిఎస్పీ స్థాయి అధికారులు కూడా ఎప్పటికెప్పుడు కూడా ఆకస్మిక తనిఖీలు చేసి పోలీస్ పికెటింగ్ సరిగ్గా జరుగుతుందా లేదా అని కూడా తనిఖీలు చేసినటువంటి పరిస్థితి. ఇన్నాళ్ళు ఒక ఎత్తు, ఈ రోజు ఒక ఎత్తు కాబట్టి అప్రమత్తంగా ఉండాలని కూడా పోలీసు అధికారులు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా ఎప్పటికెప్పుడు కూడా మానిటరింగ్ చేస్తూ వాళ్ళ పనితీరు ఎలా ఉంది, ఎవరైనా సరే విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా రాయలసీమ యూనివర్సిటీలో ఇప్పటికే దాదాపుగా 4 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఆ కౌంటింగ్ ప్రక్రియ అంతా కూడా సీసీ కెమెరాలో జరిగేలా చర్యలు చేపట్టడం జరిగింది. దాదాపు కౌంటింగ్